హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్లో టక్స్ ఏ విధంగా వేసుకోవాలి, అదేవిధంగా షేప్ బెల్ట్ ఇన్విజిబుల్గా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని చెప్పేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షేప్ బెల్ట్ స్టిచ్ చేయడానికి చాలా వేస్ ఉంటాయి. అందులోకి బిగినర్స్కి తొందరగా అర్థమయ్యే విధంగా 2 వేస్ చూపిస్తాను. సో ముందుగా మనం టక్స్ ఏ విధంగా వేసుకోవాలి ప్రాపర్గా చూపిస్తాను. షోల్డర్కి మధ్యలోకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సెంటర్లో ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా స్ట్రైట్గా కిందికి వస్తే, మార్కింగ్ చేసుకోకపోయినా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా సెంటర్లోకి ఇలా మలిచేసుకుంటే కింది వైపుకి ఇలా 3 ఇంచెస్ గ్యాప్ వస్తుందన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, 3 ఇంచెస్. నా దగ్గర టేప్ లేదన్నమాట. సో నేను నా ఐడియా ప్రకారం నేను డాట్స్ పెట్టేశాను. ఇక్కడ ఇలా మలిచేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచు గ్యాప్ తీసుకొని ఇలా కింది వైపుకి స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు కింది వైపుకి 2 ఇంచెస్ కిందికి మార్కింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలనేది మీకు చూపిస్తాను. సో మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, నేను షోల్డర్కి సెంటర్కి ఇలా మార్కింగ్ చేసుకున్నాను కదా, ఇక్కడ నేను ఎక్స్ట్రా అనేది కట్ చేస్తున్నాను. ఈ విధంగా ముందుగా ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసుకోవాలి. నీట్గా కనిపిస్తుంది మనకి బ్లౌజ్ కూడా. ఎక్కడైతే మనకి ఎక్స్ట్రా ఉందో అదంతా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ బ్లౌజ్ అనేది గ్లూతో లైనింగ్ని జాయిన్ చేశాను అన్నమాట. సో అందుకే చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా 3 ఇంచెస్ గ్యాప్ వస్తుంది. మనం టేప్ పెట్టి మెజర్మెంట్ చేసినా సరే 3 ఇంచెస్ వస్తుంది కరెక్ట్గా. సెంటర్లోకి మనం షోల్డర్ని మలిచినప్పుడు ఇలా కింది వైపుకి 2 ఇంచెస్కి కిందికి స్టిచ్ చేసుకోవాలి. ముందుగా మనం షేప్ పట్టి వైపు మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఎలాంటి బ్లౌజుకైనా సరే షేప్ పట్టి వైపు మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని బేస్ చేసుకొని మాత్రమే మిగిలిన వాటిని మనం స్టిచ్ చేసుకుంటాము. సో అది ఎండ్కి అక్కడ కార్నర్ నుంచి ఇటువైపుకి హుక్స్ వైపుకి నేను వేస్తున్నాను ముందు. సో దానికి స్ట్రైట్గా హుక్స్ పట్టి వైపు ఇంకో స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట. అది కూడా ఇప్పుడు నేను ముందుగా వేసిన స్టిచ్చింగ్ ఉంది కదా, దానికి ఇప్పుడు స్టిచ్చింగ్ ఎండ్ పాయింట్ ఎక్కడికి రావాలంటే 2 ఇంచెస్ గ్యాప్ ఉండే విధంగా ఎండ్ పాయింట్ అనేది రావాలి. చూడండి, ముందు వేసుకున్న దానికి ఇప్పుడు వేసిన దానికి మధ్యలో 2 ఇంచెస్ గ్యాప్ అనేది ఉండాలి. సో ఏ సైజ్ వారికైనా సరే అలా వేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో. సో ఇక్కడ నేనైతే బాగానే చెప్తున్నాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగచ్చు. నేను మీకోసం సపరేట్గా వీడియో చేస్తాను, ఎవరు అడిగితే వాళ్ళ కోసం. సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ముందుగా వేసుకున్న దానికి స్ట్రైట్గా అన్నమాట, ముందుగా షేప్ పట్టి వైపు వేసుకున్నాం కదా, దానికి స్ట్రైట్గా ఆర్మ్ సైడ్ ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇప్పుడు ముందు వేసుకున్న దానికి ఇప్పుడు మళ్ళీ వేసుకున్న దానికి మధ్యలో కూడా 2 ఇంచెస్ గ్యాప్ ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు హుక్స్ పట్టి వైపు వేసుకున్నాను కదా, దానికి మళ్ళీ సైడ్స్కి స్ట్రైట్గా ఇలా పెట్టుకున్నప్పుడు అటువైపు కూడా మధ్యలో అటువైపు కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. దీనికి దానికి మధ్యలో కూడా మళ్ళీ 2 ఇంచెస్ గ్యాప్ ఉండే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. అప్పుడు బ్లౌజ్ అనేది చాలా ప్రాపర్గా మనకి సెట్ అవుతుంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగచ్చు. ఎలాంటి మొహమాటం లేకుండా అడగండి. ఇలా ప్రతిదానికి దీన్ని బేస్ చేసుకొని ప్రతిదానికి కూడా 2 ఇంచెస్ గ్యాప్ అనేది ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, ఆ క్లాత్ని నేను కట్ చేస్తున్నాను. సో మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు. ఎందుకంటే మీకు ఎలాంటి డౌట్స్ అనేవి ఉన్నా ఇక్కడే ఈ వీడియోలోనే మీకు క్లియర్ అయిపోతాయి అన్నమాట, నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు వచ్చేసి నేను షేప్ బెల్ట్ అనేది వేసుకుంటున్నాను. అది కూడా ఇన్విజిబుల్గా వేసుకుంటున్నాను. బయటకు అనేది క్లాత్ అనేది కనిపించకుండా లోపలికి ఇన్విజిబుల్ చేసేస్తున్నాను అనమాట. దీన్ని ఓవర్లోడింగ్ అంటారు, షేప్ బెల్ట్. సో ముందుగా మనం షేప్ ఎటువైపు అయితే ఉందో షేప్ బెల్ట్ లైనింగ్ సైడ్ అతికించాలి. షేప్ ఎటు ఉందో అటువైపు మాత్రమే, స్ట్రైట్గా కట్ చేసింది కాకుండా. మనం క్రాస్లో షేప్ తీస్తాం కదా, సో లైనింగ్ పైన పెట్టండి. కింది వైపు మెయిన్ క్లాత్ పెట్టి మెయిన్ క్లాత్ అనేది అతికించేలా చూసుకోండి. ఇక్కడ నేను చెప్పే విధానం అనేది చూడండి. ముందుగా ఇదొక మోడల్ అన్నమాట.
దీంట్లో 2 వేస్ ఉంటాయి. సో, నేనిక్కడ మీకు కూడా 2 చెప్తున్నాను. ఎందుకంటే ఇది బిగినర్స్‌కి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి. మిగిలిన 2 వేస్ అనేది కొంచెం కన్‌ఫ్యూజ్ ఉంటుంది. సో, అందుకోసం అవి చెప్పనిప్పుడు. ఇవి 2 మాత్రమే చెప్తున్నాను. ఇది ఎందుకంటే కేవలం బిగినర్స్‌కి స్పెషల్ కాబట్టి ఈ వీడియో. సో, ఈ విధంగా కింది వైపు ఒకటి, పై వైపు ఒకటి క్లాత్ పెట్టేసుకొని ఇలా స్ట్రెయిట్‌గా మనం క్లాత్‌ని అనేది పైనది, కిందిది ఈక్వల్‌గా వచ్చే విధంగా సెంటర్ క్లాత్ కూడా ఈక్వల్‌గా వచ్చే విధంగా సెట్ చేసుకుంటూ పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకోండి. సో, చాలా ఈజీ అనమాట. ఇలా స్ట్రెయిట్‌గా స్టిచ్చింగ్ అనేది అన్ని సైడ్స్ ఒకే విధంగా వచ్చే విధంగా స్ట్రెయిట్ స్టిచ్చింగ్ అనేది వచ్చే విధంగా చూసుకోండి. గ్యాప్ ఒకే విధంగా రావాలి. లేదంటే సరిగ్గా సెట్ అవ్వదన్నమాట. ఇప్పుడు పైనుంచి మరొక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్ అనేది ఇక్కడ ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. బ్లౌజ్ అనేది నీట్‌గా కనిపిస్తది. ఓన్లీ ఒకే స్టిచ్ ఉండడం వల్ల బ్లౌజ్ అనేది మళ్ళీ స్టిచెస్ అనేది ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో, పైనుంచి టాప్ స్టిచ్ ఒకటి వేసుకోండి. నీట్‌గా ఉంటుంది, స్టిఫ్‌గా ఉంటుందన్నమాట. ఇక చూడండి, నేను కింది వైపు ఎంత అవసరమో అంతవరకు మలిచేసాను. అక్కడ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. సో, ఎంతవరకైతే అవసరమో అంతవరకు ఇలా మలిచేసుకొని స్టిచ్చింగ్ వరకు ఇలా మలిచేసుకొని పైనుంచి ఆ లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా అది లోపలికి ఫోల్డ్ అయ్యే విధంగా కింది వైపు ఉన్న క్లాత్ని, అదేవిధంగా పై వైపు ఉన్న క్లాత్ని రెండింటిని కూడా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేస్తూ లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా నీట్‌గా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. సో, నాకు తెలిసిన అన్ని వేస్‌లో ఇది మాత్రమే చాలా ఈజీ అన్నమాట బిగినర్స్‌కి. ఇప్పుడు నేను దీని తర్వాత ఇంకొక వే కూడా చెప్తాను. సో, నాకు తెలిసినంత వరకు మీకు కూడా మేబీ అనిపించవచ్చు. దానికంటే ఇది ఈజీ అని మీకు అనిపిస్తది. కావాలంటే చూడండి. నెక్స్ట్ ఇంకొక వే మీకు చూపిస్తాను. సో, అదేలాగా చూసేద్దాం మరి. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ నేను టక్స్ పెట్టేసుకున్నాననమాట. ఆల్రెడీ ఒకటి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! సో, ఇది నేను చేయలేదు. ఇప్పుడొచ్చేసి ఇక్కడ చూడండి, ఫ్రంట్ ఎటువైపు ఉందో చూసుకొని ఫ్రంట్ సైడ్ మాత్రమే పెట్టుకోవాలి. ఈ విధంగా మనం మెయిన్ పార్ట్‌ని పెట్టేసుకొని ఇప్పుడు చూడండి, ఇది ఎటొస్తుందో చూసుకోవాలి. ఇది కొంచెం కన్‌ఫ్యూజ్ ఉంటుంది మీకు. సో, అలా కాకుండా నార్మల్‌గా ఇలా పైనుంచి చూడండి, నేను మీకు ఏదో చెప్పాలని చూస్తున్నా. బట్ అది నాకే సరిగ్గా అర్థం కాలేదు. అందుకే నేను మళ్ళీ నా వేలో నేను వెళ్ళిపోతున్నా. సో, ఇప్పుడు నేను చెప్పేది కొంచెం ఈజీగా ఉంటుంది చూడండి. ఏం లేదు, జస్ట్ ఇలా పైనుంచి లైనింగ్ ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ పెట్టేసి ఇలా పైనుంచి ముందుగా కింద వైపు నేను లైనింగ్ జాయిన్ చేయట్లేదు, గమనించండి మీరు కూడా. సో, పైనుంచి ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోండి. దీన్ని జాయిన్ చేసేసుకోవాలి ముందుగా. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం జాగ్రత్తగా ఇది జాయిన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. బట్ అది ఇప్పుడు కాదు, నేను చెప్తాను అది ఎప్పుడు చేయాలి అని చెప్పేసి. ముందే చేసుకుంటే మళ్ళీ డబుల్ స్టిచ్ పడే ఛాన్స్ ఉంటుంది. సో, అందుకోసం నేను ఇప్పుడే చెప్పట్లేను. ఇప్పుడు ఇది కింది వైపుది స్ట్రైట్‌గా ఉంది కదా క్లాత్, ఇది కూడా స్ట్రైట్‌గా ఎటు సైడ్ ఉంటుందో అటు ఈ విధంగా రెండింటిని కూడా ఈక్వల్‌గా జాయిన్ చేసుకోండి. కింది వైపు మెయిన్ క్లాత్‌ని, పై వైపు లైనింగ్ క్లాత్‌ని పెట్టేసి కింది వైపు జాయిన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది కరెక్ట్‌గా పడలేదన్నమాట. సో, ఇప్పుడు జాయిన్ చేసుకున్న తర్వాత లైనింగ్ అనేది అటువైపు వేసుకొని కేవలం లైనింగ్ పైన మాత్రమే ఈ విధంగా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కేవలం లైనింగ్ పైన మాత్రమే టాప్ స్టిచ్ వేసుకోవాలి. లేదంటే లైనింగ్ అనేది మనం మెయిన్ క్లాత్ పైన వేస్తే లైనింగ్ అనేది బయటికి కనిపిస్తుంది. అందుకోసం లైనింగ్ పైన మాత్రమే వేసుకోవాలి. చూడండి, ఇలా మలిచేసుకున్నప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు లైనింగ్ అనేది లోపల సైడ్ వస్తుంది. సో, ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేస్తున్నాను నీట్‌గా ఉండడం కోసం. అటువైపుది అంటే ఇంతకుముందు చూపించిన ఫ్రంట్ పార్ట్ వేసాను కదా, ఇది కూడా వేయాలి. రెండిటికి ఈక్వల్‌గా ఉండాలి కాబట్టి. ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు లైనింగ్ ఎక్స్ట్రా ఉంది కదా, ఇది ఎంతవరకైతే అవసరమో అంతవరకు ఫోల్డ్ చేసుకోండి. మీకు స్టిచ్చింగ్ చేస్తుంటే అర్థమవుతుంది. సో, ఇలా ఫోల్డ్ చేసుకొని అంతకుముందు కింది వైపు ఒక స్టిచ్ ఉంటుంది, చూసుకుంటూ ఆ స్టిచ్ పైన ఈ స్టిచ్ అనేది వేసుకోండి. ఒకవేళ కొంచెం మిస్ అయినా కూడా పైనుంచి మళ్ళీ టాప్ స్టిచ్ వేసుకోవచ్చు. చూపిస్తా అది కూడా ఎలాగో అని చెప్పేసి. ఈ విధంగా ఎంతవరకైతే అవసరమో అంతవరకు ఇలా లైనింగ్ని మలిచేసుకోండి. ఈ లైనింగ్ కొంచెం సాగుతుందన్నమాట, కొంచెం పల్చగా ఉంది. సో, నాకు స్టిచ్చింగ్ చేస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా వచ్చింది లైనింగ్.
ఇలా ఎక్స్ట్రాది కట్ చేస్తాము. చేసిన తర్వాత ఇక్కడ స్టిచ్చింగ్ అనేది ప్రాపర్గా పడలేదు లోపల నుంచి. సో నేను పైనుంచి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేస్తున్నాను నీట్గా కనిపించడం కోసం. సో ఇప్పుడు నేను మీకు 2 వేస్ అనేది చూపించాను. ఇక్కడైతే చాలా స్టిచ్చెస్ పడాయి కదా, ఎక్కువ స్టిచ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఎన్ని పడతాయి అంటే, ముందుగా దాన్ని జాయిన్ చేస్తాము, మళ్ళీ ఇటువైపు లైనింగ్ని జాయిన్ చేస్తాము, మళ్ళీ పైనుంచి ఒకటి జాయిన్ చేసి టాప్ స్టిచ్ వేస్తాము, మళ్ళీ పైన అంటే 4 5 స్టిచ్చెస్ పడతాయి. సో మీకు ఎలా అనిపించింది ఈ 2 వేస్లో ఏది ప్రాపర్గా ఉంది అండ్ ఏది ఈజీగా ఉంది అనేది మీరు కూడా నాకు చెప్పగలరు. అంతే అండి వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతే ఫ్రెండ్స్.